ఓకే, ఉంటాను. రాంబాబు, ఈ రోజు వాచ్ను టెస్ట్ చేస్తానని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పావు. నేను ఆడియన్స్ ఇక్కడ వెయిటింగ్. గుర్తుంది మంగా, అన్ని సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేయడమే ఆలస్యం. అన్నట్టు రాజీ గారు మోహన్ గారు లేరుగా? వాళ్ళుంటే ఏంటి, లేకపోతే ఏంటి? మనం టైం మెషిన్ టెస్ట్ చేయడానికి. అంటే మంగా, ఈ వాచ్ ఆపరేట్ చేసినప్పుడు ఈ వాచ్ మహత్యాన్ని మనతో పాటు వాళ్ళు కూడా చూసేస్తారు. అదేలే రాంబాబు, మనం ఇక్కడ ఉండం కదా, కావాల్సిన కాలానికి వెళ్ళిపోతాం కదా. అబ్బా మంగా, ఇదేమన్నా ఆదిత్య 369 సినిమానా మనం అక్కడికి వెళ్ళిపోవడానికి? అది భారీ బడ్జెట్, మనది లో బడ్జెట్. అందుకే ఈ వాచ్ లో కొత్త ఫీచర్ యాడ్ చేశాను. ఆ ఫీచర్ ని గనక ఆపరేట్ చేస్తే మనం ఏ కాలానికైతే వెళదాం అనుకున్నామో వాళ్ళనే ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది. ముందు పాస్ట్ అని రప్పిద్దామా, ఫ్యూచర్ అని రప్పిద్దామా? పాస్ట్. అయితే శ్రీకృష్ణదేవరాయల వారిని రప్పిద్దాం. ఆల్రెడీ సంగీతం గారు ఆదిత్య 369 మూవీలో రాయల వారిని చూపించారు కదా. కరెక్టే మంగా, కాకపోతే ఆడియన్స్ కి అర్థం అవడం కోసం రైటర్ డైరెక్టర్ అలా ప్లాన్ చేశారులే. అదీగాక తిథి ప్రకారం ఈ రోజు రాయలవారి బర్త్డే. అయితే ఓకే. అయితే వాళ్ళొచ్చేలోపు ఈ వాచ్ ఆపరేట్ చెయ్యి, లేదంటే మనం రప్పించిన వాళ్ళని వాళ్ళు చూసేస్తారు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు మంగా. ఈ వాచ్ ఆపరేట్ చేసినప్పుడు ఎవరైతే మన పక్కన ఉంటారో వాళ్ళకే వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. రాజమోహన్ గారు వాళ్ళు మనం ఏ కాలం వాళ్ళని పిలిపించామో వాళ్ళని చూసేస్తే, అలా గనక వాళ్ళు చూస్తే రాజీమోహన్ గారు ఏ కాలం వాళ్ళనైతే చూశారో ఆ కాలానికే వాళ్ళని పంపించేస్తా. కళ్ళు మూసుకో, వాచ్ ఆపరేట్ చేస్తున్నా, లేకపోతే మళ్ళీ వచ్చిన వాళ్ళు మనకు కనపడరు. కళ్ళు మూసుకో. మనం కూడా కళ్ళు మూసుకున్నాం, లేకపోతే వచ్చేవాళ్ళు మనకు కనపడరు. 1 2 3. మంగా, ప్లాన్ ప్రకారం అంతా కరెక్ట్ గా జరిగిపోవాలి. అలాగే ఆ స్కిట్ లో కూడా సినిమా డిస్కషన్ టైంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ రావాలి. వాడిని కరెక్ట్ గా ఎంట్రీ చేసే. రాంబాబు, నువ్వు రాయల్ గెటప్ వేస్తే మరి రాంబాబు గెటప్ ఎవరు వేస్తారు? కౌశిక్ నువ్వు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడే, ఆడి మధ్య కామెడీ సీరియల్ చేస్తున్నాడని ఆడిని మిగతా సీరియల్ వాళ్ళు పిలవట్లేదంట. ఆడితో చేయించావనుకో పాపం ఆడు హ్యాపీ ఫీల్ అవుతాడు, మనకి పని అయిపోద్ది. ఇంకో ఇలా స్ప్రో వచ్చేలోపు మన పని కాని చేయాలి. పద పద పద. సారీ. థ్యాంక్ యూ. మనం రెడీ. చిచ్చి, మోహన్ గారిని లేపాలిగా. ఏమది, తెనాలి కవి గారికి ఇంకా తెల్లవారినట్లేదు? నా ముందే నిద్రించుచున్నారు. ఎన్ని గుండెలు! రాంబాబు, నీ గెటప్ ఏంటి, భాష ఏంటి, అసలు ఈ గోనంతా ఏంటి? ఈడెవడు? నాకు ఈ డ్రెస్ ఏంటి? రామకృష్ణ, ఏమది ఈ రాయలని పట్టుకుని రాంబాబు అని సంబోధించుచున్నావు? ఎంత కండకావరము! రాయల్ స్టాగా? నువ్వు రాంబాబువి. గెటప్ వేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ, గత రాత్రి సురాపానము మత్తు నుండి తమరు ఇంకా వెలుపలకి రాలేదనుకుంటా. నేను తెనాలేంటో నువ్వు రాయలేంటో నాకేం అర్థం కావట్లా. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? రామకృష్ణ, మేము మిమ్ములను అదే అడుగుటకు చూచుచుండగా తమరు నిద్రావస్థలో యుంటిరి. సభనందు ఉండవలసిన మనము రెప్పపాటులో ఇచ్చటకు ఎలా వచ్చితిమి? అసలిది ఏ ప్రదేశము? మమ్ములను ఇక్కడికి ఎవరు తెచ్చితిరి? మిమ్మల్ని మేమే ఇక్కడికి తీసుకొచ్చాం. హాయ్. డబుల్ పోజు. ఈ డబుల్ ఫోటో ఏంటి ఇక్కడ? అంటే రాయలు వేరు, రాంబాబు వేరు అనమాట. సార్, మేము మీ భవిష్యత్ తరాల వాళ్ళం, మీ వారసులం. రాయల్ వారు, మా దగ్గర ఈ టైం మెషిన్ వాచ్ లో మీ కాలం నుంచి మా కాలానికి మీరు వచ్చేలా చేసాం. ఇట్స్ వర్కింగ్. అంటే సార్, ఈవిడ నా అర్ధాంగి మంగ. అంటే ఆవిడికి గ్రాంధిక భాష మీద పట్టు లేక ఆంగ్లములో మాట్లాడి ఏడిసినది. అంటే నిజంగా నా వాచ్ పనిచేస్తుందన్నమాట. వాచ్ సాయంతో శ్రీకృష్ణదేవరాయల్ని ఇక్కడికి రప్పించేశాడు. రాంబాబు సామాన్యుడు కాదు.
రాజీ రామలింగ, రాజీ ఎవరు? తను చెకుముకి, నా సేవకురాలు. చెక్కుముఖ్య చంద్రముఖేం కాదు. అవునా, నేను చెక్కుముకినా? మరి వీరేమిటి నన్ను రాజీ అంటున్నారు? రాజీగారికి తల మీద దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. పాపం తనెవరో మర్చిపోయినట్టుంది. సూపర్. చెకుముకి, తెనాలివారు మీతో మీతో చతురులాడుతున్నట్టున్నారు. చెక్కుముఖ్య చిలికత్తె నిజంగానే రాజీ కాదా? రాజమోహన్ గారు వాళ్ళు మనం ఏ కాలం వాళ్ళని పిలిపించామో వాళ్ళని చూసేస్తే అలా గనక వాళ్ళు చూస్తే రాజీమోహన్ గారు ఏ కాలం వాళ్ళనైతే చూశారో ఆ కాలానికే వాళ్ళని పంపించేస్తా. నేను ఇప్పుడు మోహన్ నన్ను కమిట్ అయితే రాంబాబు నన్ను రాయల కాలానికి పర్మనెంట్గా పంపించేస్తాడేమో. అందుకే రాజీ కూడా చెకుముకిలా నటిస్తోందేమో. అంగా దా. నోర్మి. రాయలవారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. మా సంతోషం కోసం మీరు కేక్ కట్ చేయాలి. ఏమది చూచుటకు వింతగా ఉన్నది? కేకు ప్రభు. కవిగారు, మీకెటులు తెలుసు? అదే ఇప్పుడే రాంబాబు గారు అన్నారు కదా ప్రభు, మా సంతోషం కోసం ఈ కేక్ని కట్ చేయమని. ఇది మా కాలంలో జన్మదిన వేడుకల కోసం కోసి తినిపించే మధుర పదార్థం. హోప్ యు విల్ లైక్ దిస్. మంగా, నువ్వు ఇంగ్లీష్ కొంచెం తగ్గిస్తే బెటరే. లాజిక్ ప్రకారం నాకు ఇంగ్లీష్ రాదు కదా. ప్రభు, దీన్ని మీరు కత్తితో కోసి తలా ఒక ముక్క అందరికీ తినిపించవాలను. అటులనే. ప్రభు, అయ్యో. ఆ కేకుని తమ పొడవైన ఖడ్గంతో కాకుండా చిన్నదైన చురకత్తితో ఖండించుట సబబని నా అభిప్రాయం. అటులనే కవిగారు. చెకుముకి. ప్రభు, ఆ దీపమును ఆర్పి తరువాత కోయుము. వారిని అనుకరించి తిని అంతియే ప్రభు, అంతియే. మా తెనాలి వారు ఏకసంతాగ్రహి. ఒక్కసారి వింటే చాలు, హిట్టే పట్టెదరు. రామలింగ, రాంబాబుల వారు, ఇంతటి మధురమైన పదార్థమును మా జన్మలో మేమింతవరకు రుచి చూడలేదు. అవును ప్రభు, కడు మధురముగానున్నది. రామలింగ, ఈ పదార్థమును ఎటుల తయారు చేయవలనో తెలుసుకొని మన వంటవారితో ఈ పదార్థమును వేగిరము చేయించుడి. చిత్తం ప్రభు. బేకరీలో ఆర్డర్ ఇస్తే వాడే తెచ్చిస్తాడు, లేకపోతే యూట్యూబ్లో చూసుకుని చేసుకోవాలి. దీనికి పెద్ద బిల్డప్. ఏం కవిగారు, మీ మనసులో మీరేదో అనుకుంటున్నట్టు అనిపించుచున్నది? అదేం లేదు ప్రభు, నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా రాయలవారు ఎలా గ్రహించితరా అని ఆశ్చర్యముతో నాలో నేనే తర్కించుకొని చుంటిని. అంతేగా నా మీదేం సెటర్లు వేసుకోవట్లేదు కదా? అబ్బే లేదు ప్రభు. ప్రభు, తమరిప్పుడు ఏమంటిరి? సెటైర్లంటిరి కదా? లేదు కవిగారు, మనసులో నా మీద మీరు చతురులాడుచుంటిరా అన్నాను. మీకెటులు అనిపించుచున్నది? అది అనిపించినది. ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ప్రభువులకు ప్రణామాలు. మీరు? నేను ప్రఖ్యాత చిత్రకారుడను. ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్నటువంటి చిత్రకారులందరినీ నా ప్రతిభతో ఓడించి మీ రాజ్యానికి విచ్చేసితిని. మీ రాజ్యంలో నన్ను ఓడించే చిత్రకారుడు ఉంటే పిలిపించి చిత్రలేఖనంలో నన్ను ఓడించమనండి. నన్ను ఎవరూ ఓడించలేని ఎడల నాకు సత్కారము చేసి మీ హారము కరవాలము నాకు బహుమతిగా ఇవ్వలేను. మీ స్థానము నాకు శాశ్వతముగా ఇవ్వలేను. నీవు ఎవరితో మాట్లాడుచుంటువో తెలియనా?
రాయల వారి ఆస్థానంలో పూచిక పుల్ల కూడా పులితో సమానం. అలాంటిది వారితోనే అంత పొగరుగా మాట్లాడుచుంటివా? ఈయనంటే ఎంతలా రెచ్చిపోతున్నాడు. శభాష్ రామలింగ, మా తరఫున మాట్లాడి మా పౌరుషాన్ని చాటితిరి. అటులనే ఆ చిత్రకారుడి మీద పోటీ చేసి పోటీలో కూడా మీరు గెలిచి మన శక్తి సామర్థ్యాలను నేల 4 చెరగుల చాటింపు వేయుడి. బాబోయ్, ఇంప్రెస్ చేసి మెళ్ళో హారం కొట్టేద్దాం అనుకుంటే నన్ను నేనే బుక్ చేసుకున్నానే. చిత్రకార, మా రామలింగ కవి అనినా ఏమనుకొనుచుంటిరి? ఆయన ఒకే మారు 2 చేతులతో బొమ్మలు గీయగల సమర్థులు. ఇంకా నయ్యం కాలుతో కూడా గీస్తానని చెప్పలేదు సన్నాసిగాడు. నా చిత్రపటమును ఎవరు అత్యంత సుందరముగా త్వరితముగా చిత్రించెదరో వారే విజేతలు. ప్రభువుల వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుందురని ఆశిస్తున్నాను. ఇక మీదట మీ స్థానము నాది. రమ్మనండి తెనాలి వారిని. రామలింగ, అయితే మేము గెలిచామని ఒప్పుకోండి. హలో మాస్టారు, అంత లేదు. ఈ మంగుండగా రాయలవారు ఓడిపోవడమే. రెప్పపాటులో రాయలవారి చిత్రపటమును సహజముగా కళ్ళ ముందున్నట్టే చిత్రించదను. అసంభవం. రెప్పపాటులో అటుల చేయుట మానవ మాత్రులకు సాధ్యము కాదు. మ్యాజిక్ ఏమైనా చేస్తుందా ఏంటి? మీరు అటుల చేసిన ఎడల తప్పు ఒప్పుకొని శిరసు వంచుకొని రాయలవారికి పాదాక్రాంతుడనవుతాను. అయితే కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉండు మా రాంబాబు. రాయల వారివి. కానివ్వండి. స్మైల్ స్మైల్ అంటే నవ్వండి నవ్వండి. ఓ ఆ. ఆ. ఆ? ఇప్పుడు చూడు. అవురా, ఇది ఎటుల సాధ్యము? చూసారా? ఇప్పుడేమంటావు? ప్రభు, నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను. ఈ చిత్రకారుణ్ణి తగురీతిన సత్కరించి కానుకలిచ్చి పంపండి. ధన్యుణ్ణి ప్రభు. ఆ నా చిత్రమును ఓ పర్యాయము చూపుము. ఆ? చూడండి. హ, శభాష్! అద్దమునందు చూచున ప్రతిబింబము వలె చిత్రించి మమ్ములను సంభ్రమాశ్చర్యములకు లోనయ్యేలా చేసితిరి. ఇది మాకు సర్వసాధారణం ప్రభు. అసలు రోజుకు మేమెన్ని సెల్ఫీలు తీసుకుంటామో లెక్కే లేదు. ఆ సెల్ఫీ అనినా? రాంబాబు, రాయల్ వారితో మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. కానీ మరి తియ్యి. ప్రభు, నాకు కూడా ఆ సెల్ఫీ అందు స్థానం కల్పించుడి. ఆగము! మా పరువు తీసిన మీకు ఈ సెల్ఫీనందే కాదు, ఈ సభా ప్రాంగణమునందే స్థానము లేదు. అంటే ప్రభు, పాపం తెనాలి వారు కావాలని చేసుండ్రు కాబట్టి ఇది ఒక్కసారికి క్షమించేయండి ప్రభు. కవిగారు, రాంబాబుల వారి మొహము చూసి వదిలేయుచున్నాను. దీనికి పరిహారముగా మనమిచ్చట ఉన్నంతకాలము వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వారికి సేవలు చెయ్యము. బాగుగా చూసుకొను. అలాగే ప్రభు. రెడీ సార్. మరి పెట్టండి. రాంబాబుల వారు వరాహం వల్లే పెట్టినారు, మీరు కూడా. అటే వెళ్ళాడు. అవునవును. ఓకే, మన వేసిన స్కెచ్ బాగానే వర్కౌట్ అయింది రాంబాబు. నిజంగానే రాయల్ వారు ఇక్కడికి వచ్చారని ఆ మోహన్ గారు పూర్తిగా నమ్మేశారు. అలాగని ఆయన పూర్తిగా నమ్మడానికి లేదు మంగా. ఏదో ఒకటి చేసి మోహన్ గారిని ఇరికించాలి. ఎలా? ఇది రాయల్ గారి గెటప్లో నేను పెట్టుకున్న ఉంగరం. దీంతో ఆయన బుక్ చేస్తాను. నువ్వేదో ఒకటి చేసి దీన్ని ఆ మోహన్ గారి ముందు పడేలా చేయి. ఆ తర్వాత రాయల్ గారి గెటప్లో వచ్చి మిగతా కథ నేను నడిపిస్తా. సరే సరే, ఓకే, నువ్వు చూస్తుంటా. రాయలవారి ఉంగరంలా ఉంది. ఆహా, ఉంగరం సరిగ్గా అతికినట్టు సరిపోయింది. రాజీ, తెనాలి వారు, ఏమిటిది? ప్రభువులకు తెలిస్తే బాగుండదు, వదలండి.
ఒసే ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు. నటించింది చాలు, మామూలుగా మాట్లాడు. ముందు నా చేతిని వదలండి. రాజీ, నా మాట వినవే, చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? కాపాడండి, రక్షించండి. తెనాలి వారు నన్ను ఏదో చేయబోతున్నారు. రక్షించండి ప్రభు, నన్ను కాపాడండి, రక్షించండి. తెనాలి వారు నన్ను ఏదో చేయబోతున్నారు. కాపాడండి ప్రభు. చెక్కుముఖి, ఏమిటా ఆర్తనాదము? తెనాలి వారు నా మీద కన్ను వేసి ఒంటరిగా వెళ్తున్న నన్ను అత్యాచారం చేయబోయారు ప్రభు. రామలింగ, ఏమిటిది? ప్రభు, నేను తినాలని కాదు. ఇది మీరు అనుకున్న చెకుముకి అంతకన్నా కాదు. ఇది నా భార్య రాజీ. ఏం మాట్లాడుతున్నారు? ప్రభు, వీరు చెప్పేదానిలో నిజము లేదు. ఆ! నిజం ప్రభు, నేను చెప్పేది నిజంగా నిజం. కావాలంటే మీ మీద ఒట్టు ప్రభు. ఆ, ఆపు నీ ప్రేలాపన. ఆ, దొంగిలించి నా రాజముద్రిక అంగుళికము ధరించి అబద్ధమాడుటకు ఎన్ని గుండెలు? అబలపై సబలపై అత్యాచారము జరపబోయినందుకు, అబద్ధమాడి దొంగతనము చేసినందుకు భటులారా, తెనాలిని బంధించి ఉరితీయుడి. ఆ! రాంబాబు, నువ్వే నన్ను కాపాడాలి. నిన్ను మోహన్ అని, అది నా పిల్లలు రాజీ అని చెప్పవే బాబు. సార్ నేను మోహన్ గారా? అవునయ్యా. సారీ సార్, ఐ కాంట్ హెల్ప్. భటులారా, చూస్తారే, బంధించండి. కాంట్ హెల్ప్. టైం స్టార్ట్ చేస్తున్నాడు, అందరూ కళ్ళు మూసుకోండి. రండి, రాంబాబు, నువ్వు నోరు మూసుకో, నేను కాదు. రాంబాబు, కొట్టేశాను. రోజులో మార్చేయాలి, పదా. 2050 సంవత్సరంలో జరుగుతున్న వేలంపాటకు వచ్చిన మీ అందరికీ స్వాగతం. మనం ఫ్యూచర్లోకి వచ్చేసినట్టున్నావే. అవునండి. ఇప్పుడైనా రాజీలా ఉన్నావా, లేకపోతే చెకుముకి చంద్రముఖిలా ఉన్నావా? ఇప్పుడు మోహన్ గారికి సంబంధించిన 1000 కోట్లు విలువ చేసే టైం మిషన్ వాచిని వేలం వేస్తున్నాం. ఆ? 1000 కోట్లంటండి. ఏమే, అది రాంబాబు వచ్చి కదే, మందంటాడేంటి? 1050 కోట్లు, 1100 కోట్లు. 1100 కోట్లు ఒకటోసారి. ఆపండి. మన రాంబాబు. రాంబాబు. ఆ, హలో, ఆ వాచ్ నాదైతే మోహన్ గారు అంటారండి. ఆ 1000 కోట్లు నాకే రావాలి. ఆ వాచ్ నాది. నీదా? నాదే. ఏమండి, మందని చెప్పేద్దాం మనం. అది నా వాచి, మోహన్ గారు, రాంబాబు, మాది. మోసం ఇది. ఆ వాచి నాది. కాదు సార్, నాది సార్. ఆ వాచ్ నాదే. అది నా వాచి. కాదు, నాది. నా వాచి. సార్ తప్పు సార్, మీరు ఇలా మాట్లాడకూడదు, తప్పు. అది నా వాచి. కాదు సార్, నాది సార్. నా వాచి అని చెప్తున్నానా? కాదు, నాది. ఇది మోసం. కాదు నా సార్, వాచి. నాది సార్. నా వాచి, ఊరుకో. నా వాచి, అది నా వాచి. నా వాచి. మంగా, అప్పుడే వచ్చావంటే నాకు ఇంకా డైలాగులు ఉన్నాయి సీన్లో. టైమింగ్ తేడా కొట్టేసింది రాంబాబు. స్క్రిప్ట్ లో పేజీలు మారిపోయాయి. ఈ డైలాగ్ తర్వాత కొట్టాలి అన్న పేజీ వచ్చేసరికి కంగారులో కొట్టేశాను. సర్లే, మీ అందరికి ప్యాకప్ అయ్యా, బయలుదేరండి. ఏమే పట్టు. తలంతా పట్టేసినట్టుగా ఉంది రాజీ. చాలా స్పీడ్ గా రాయల వారి కాలానికి ఫ్యూచర్ లోకి వెళ్ళొచ్చేసరికి తల పట్టేసినట్టుందండి. అంతేనంటావా? ఆ నాకు మాత్రం ఎవరో తల మీద తబలా కొట్టినట్టు అనిపిస్తుంది. మంగా, ఎట్టి పరిస్థితుల్లో ఈ వాచ్ మోహన్ గారికి దక్కకూడదు. ఎందుకు? ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ వాచ్ ని మోహన్ గారు 1000 కోట్లకి అమ్మని నేను చూసా. ఏమండి, అంటే నిజంగానే మనం ఫాస్ట్ లోకి ఫ్యూచర్ లోకి వెళ్ళామా? అదే నేను ఆలోచిస్తున్నా. ఏమండి, ఈ ఉంగరం ఏంటండి? ఆ? రాజీ, మనం నిజంగానే వెళ్ళామే. ఆ, రాంబాబు చెప్పినట్టు ఆ వాచికి పాస్ట్ లోకి ఫ్యూచర్ లోకి వెళ్లే శక్తి వచ్చింది. మంగా, ఈ వాచ్ మన దగ్గర ఉందని ప్రపంచానికి తెలిస్తే మనకే ప్రమాదం. అవును రాంబాబు, ఇంత అద్భుతమైన వాచ్ ని సొంతం చేసుకోవడానికి మనల్ని చంపినా చంపేస్తారు. అంత రిస్క్ ఎందుకనే ఈ వాచ్ మనకి దక్కకపోయినా ఆ మోహన్ గారికి దక్కకుండా ఉండడానికే ఓ డానికి ఈ వాచ్ ని 10 లక్షలకి ఇచ్చేస్తున్నా. 10 లక్షలా? అవునే, గట్టిగా అరవకు. పద 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 పద. అమ్మ రాంబాబు, ఆ వాచ్ డాన్ కమ్మేలోపు తెలివిగా ఆ వాచ్ని 10 లక్షలకి మనమే కొట్టేసి కోటికి ఆ డాన్ కమ్మేస్తా. మీరు సూపర్ అండి. పదండి, పదండి.
రాంబాబు రాంబాబు ఆపండి సార్, ఎవరిని వెంటే నేను పోయాను అనుకుంటారు. పోయేది నువ్వు కాదు రాంబాబు, అవతల మా తాత పోయేటట్టున్నాడు. చా, ఆయనకేం పోయే కాలం వచ్చిందో. పోయే కాలమే వచ్చింది. ఆయన పోయేలోపు తన ఆఖరి కోరిక తీర్చమని ఒకటే గోల. దానికి రాంబాబు ఏం చేస్తాడండి? రాంబాబు మాత్రమే చేయగలడు మంగ, రాంబాబు మాత్రమే చేయగలడు. అయినా మోహన్ గారు నా చేతుల్లో ఏముందండి? నీ చేతుల్లోనే ఉంది రాంబాబు, నీ చేతికే ఉంది. అదిగో ఆ వాచే, దానికోసమే మా తాత ఏడుపు. చా ఊరుకోండి సార్, ఏం మాట్లాడుతున్నారండి? అరే ఎందుకు పంచే నీ వాచ్ మీ తాతగారు ఆఖరి కోరిక తీరుస్తుందా? పోయే ముందు ఈ వాచ్ని ఒక్కసారి చూసి చచ్చిపోవాలని ఆయన ఆఖరి కోరిక. బాబు ఒక్కసారి ఆ వాచ్ ఇస్తే వాళ్ళ తాతగారికి చూపించి తీసుకొచ్చి ఇచ్చేస్తాం. అరే ఆ వాచ్ని ఇప్పుడే ఎవరికో అమ్మేశాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే ఏమని చెప్పాలి? ఎంత కమ్మారు? 10 లక్షలకి. బాబు ఆ 10 లక్షలు ఏదో నేనే ఇస్తా, ఆ ఇచ్చేదేదో నాకే ఇవ్వు రాంబాబు. నేనేమో పాప రాంబాబు, అంతగా అడుగుతున్నారు కదా, పైగా తాతగారు ఆఖరి కోరిక అంటున్నారు కదా. నువ్వు చెప్పేది కరెక్టే మంగా, కానీ మరి నేనేమో ఈ వాచ్ నేమో అతనికి 10 లక్షలు ఇచ్చేస్తున్నా, ఇక నాకు తెలీదు. నేను అది కాదు, అయిపోయింది, మోహన్ గారు, అయిపోయింది. అది కాదు, ఇంకేం మోహన్ మాట్లాడుకో, అయిపోయింది. 10 లక్షలు. 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు జంపు. రాంబాబు మంగా రాంబాబు మంగా బయటికి రా. ఎక్కడున్నారో బయటికి రండి. రాంబాబు మోసం, దగ, కుట్ర. టైటిల్స్ బాగున్నాయి సార్. సినిమాకా సీరియల్ కా? సినిమా కాదు, సీరియల్ కాదు, సీరియస్ గా చెప్పింది. నువ్వు చేసిన దగ, కుట్ర గురించి. నేనేం చేశా? ఏం చేసిందంటే 10 రూపాయల ధర కూడా పలకని ఈ వాచిని 10 లక్షలు నాకు అంటగడతావా? మోహన్ గారు, ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు ఏం చేశారో ఒకసారి గుర్తొచ్చుకోండి. ఓహో రివెంజా? అయితే మీ 5 లక్షలు మీరు తీసుకొని మా 5 లక్షలు మాకు ఇవ్వండి. ఇంకేం 5 లక్షలు? మిమ్మల్ని నమ్మించడానికి కృష్ణదేవరాయల కాలం నాటి సెటప్లు, గెటప్లు, గ్రాఫిక్స్ జూనియర్ ఆర్టిస్టులకే ఖర్చు అయిపోయింది. ఆ?